Good morning to all. Myself P. Ramya Krishna from the Department of Chemistry, CRR College for Women, Eluru. Today my classes were 3rd BSc Semester 6 Chemistry Cluster Paper A3. The title of the paper is Analysis of Drugs, Foods, Dairy Products and Biochemical Analysis. In Unit 4, the topics of this PPT are Analysis of Milk Nitrogen, Protein, Lactose and Phosphatase Activity. Topics are analysis of milk nitrogen, analysis of milk protein, analysis of milk lactose, milk phosphatase activity and chloride test. So coming to analysis of milk nitrogen. సో మిల్క్ లో ఉండేటటువంటి నైట్రోజన్ ని ఏ విధంగా అనలైజ్ చేస్తారో ఇప్పుడు ఈ టాపిక్ లో డిస్కస్ చేసుకుందాం. సో ప్రోటీన్స్ ఆఫ్ మిల్క్ ఆర్ ఆర్డినర్లీ డిటర్మైన్డ్ బై ద కిజిల్దాల్ మెథడ్ and the percentage of nitrogen is multiplied by 6.38. సో మిల్క్ లో ఉండేటటువంటి ప్రోటీన్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రోటీన్స్ అని అంటే మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్, అందులో ఖచ్చితంగా నైట్రోజన్ అనేది ఉంటుంది. సో మిల్క్ లో ఉన్నటువంటి ప్రోటీన్స్ గురించి డిటర్మైన్ చేసామంటే అందులో ఉన్నటువంటి నైట్రోజన్ కంటెంట్ ఎంతో తెలుసుకోవచ్చు. సో మెయిన్ గా పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ని కిజిల్దాల్ మెథడ్ ద్వారా డిటర్మైన్ చేస్తారు. సో అందులో కిజిల్దార్ మెథడ్ ద్వారా డిటర్మైన్ చేసేటప్పుడు నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ ని దేంతో మల్టిప్లై చేయాలి? కాన్స్టెంట్ 6.38 తో మల్టిప్లై చేసుకోవాలి. సో ఇట్ విల్ బి నోటెడ్ దట్ ద కాన్స్టెంట్ యూజ్డ్ ఫర్ మిల్క్ డిఫర్స్ స్లైట్లీ ఫ్రమ్ ద జనరల్ కాన్స్టెంట్ 6.25. జనరల్ కాన్స్టెంట్ అనేది 6.25 ఉంటుంది. బట్ మిల్క్ లో ఉన్నటువంటి నైట్రోజన్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఎంత కాన్స్టెంట్ తో మల్టిప్లై చేసుకోవాలి? 6.38 తో మల్టిప్లై చేసుకోవాలి. Casein and albumin fractions are sometimes determined, but these are crude fractions, not pure proteins. Casein, albumins అనేవి మిల్క్ లో ఉన్నటువంటి ప్రోటీన్స్. సో అవి క్రూడ్ ఫ్రాక్షన్స్ అనమాట, ప్యూర్ ప్రోటీన్స్ అనేవి కాదు. అవి కలిసిపోయి ఉంటాయి, విడివిడిగా ఉండవు, క్రూడ్ ఫ్రాక్షన్స్ రూపంలో ఉంటాయి. సో ప్యూర్ ప్రోటీన్స్ గా ఉండవు. వీటిని కూడా మిల్క్ లో ఉన్నటువంటి ఈ ప్రోటీన్స్ ని కూడా డిటర్మైన్ చేస్తారు. సో కెసిన్ ని కనుక తీసుకున్నట్లయితే ఎలా డిటర్మైన్ చేస్తారు అని అంటే, Casein is precipitated by warming the diluted milk and adding acetic acid to pH 4.3. సో కెసిన్, మిల్క్ లో ఉన్నటువంటి కెసిన్ ప్రోటీన్ ని ఏ విధంగా ప్రెసిపిటేషన్ చేసుకుంటారు? తీసుకున్నటువంటి మిల్క్ ని, డైల్యూటెడ్ మిల్క్ ని వార్మ్ చేసుకుని దానికి ఎసిటిక్ యాసిడ్ ని యాడ్ చేస్తారు. ఇప్పుడు దానికి ఆ ఎసిటిక్ యాసిడ్ సొల్యూషన్ యొక్క pH ఎంత ఉండాలి అని అంటే 4.3 అనేది ఉండాలి. ఆ సొల్యూషన్ యొక్క pH 4.3 ఉండాలి. దట్ ప్రెసిపిటేట్ ఈజ్ అనలైజ్డ్ ఫర్ నైట్రోజన్ బై కిజిల్దాల్ మెథడ్. ఇప్పుడు కెసిన్ లో నైట్రోజన్ అనేది ఉంటుంది, మనం ప్రెసిపిటేషన్ ని తీసుకొచ్చుకున్నాం, ఆ ప్రెసిపిటేట్ ని అనలైజ్ చేస్తాం అనమాట కిజిల్దాల్ మెథడ్ ద్వారాగా. అక్కడ వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ని ఏ విధంగా డిటర్మైన్ చేస్తారని చెప్పుకున్నాం. ఎంత కాన్స్టెంట్ యూజ్ చేసుకుని మల్టిప్లై చేసుకోవాలి? 6.38 తో మల్టిప్లై చేసుకున్నట్లయితే నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ అనేది ఎంత ఉందో మనకు ఆ ప్రెసిపిటేట్ లో వస్తుంది. అలాగే ఇప్పుడు వరకు కెసిన్ యొక్క పర్సంటేజ్ చూసాం. అలాగే ఇప్పుడు ఆల్బుమిన్ కనుక ఎలా అనలైజ్ చేసుకుంటారు అని అంటే, ద ఆల్బుమిన్ ఈజ్ ప్రెసిపిటేటెడ్ ఫ్రమ్ ద ఫిల్ట్రేట్. సో ఇక్కడ మనకి ప్రెసిపిటేషన్ చేసినప్పుడు రెండు రకాలు వస్తాయి. అక్కడ ఫిల్ట్రేషన్ చేసినప్పుడు వచ్చినటువంటి ప్రెసిపిటేట్ ని తీసుకుని ఫిల్ట్రేట్ చేసినట్లయితే రెసిడ్యూ పార్ట్ ఒకటి, ఫిల్ట్రేట్ పార్ట్ ఒకటి వస్తుంది. రెసిడ్యూ పార్ట్ లో ఉన్నదాన్ని తీసుకుని కెసిన్ అనలైజేషన్ చేస్తారు, ఫిల్ట్రేట్ పార్ట్ లో ఉన్నదాన్ని తీసుకుని ఆల్బుమిన్ అనలైజేషన్ అనేది చేస్తారు అనమాట. సో కెసిన్ రిమూవల్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి ఫిల్ట్రేట్ లో ఆల్బుమిన్ అనేది ఉంటుంది. దాన్ని దేంతో న్యూట్రలైజ్ చేసుకుంటాం? న్యూట్రలైజేషన్ బై ద ఎడిషన్ ఆఫ్ ద కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ అండ్ హీటింగ్ అని స్టీమ్ బాత్. ఆ వచ్చినటువంటి ఫిల్ట్రేట్ కూడా ఎసిటిక్ యాసిడ్ ని యాడ్ చేసుకుని స్టీమ్ బాత్ మీద హీటింగ్ చేసుకుంటాం. So the precipitate is likewise analyzed for nitrogen by the Kizildahl method and the percentage of nitrogen multiplied by 6.38. ఇక్కడ కూడా ఈ ఆల్బుమిన్ నుంచి వచ్చినటువంటి ప్రెసిపిటేట్ లో కూడా మనకి నైట్రోజన్ అనేది ఉంటుంది. దాన్ని కిజిల్దాల్ మెథడ్ ద్వారా డిటర్మైన్ చేస్తాము. కిజిల్దాల్ మెథడ్ అంటే నథింగ్ బట్ మనం ఖచ్చితంగా ఇక్కడ వచ్చినటువంటి ఆ ప్రెసిపిటేట్ ని, అంటే అందులో ఉన్నటువంటి నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఖచ్చితంగా 6.38 తో మల్టిప్లై చేసుకున్నట్లయితే అదే కిజిల్దాల్ మెథడ్ అవుతుంది. ఇక్కడ మెథడ్ 2, సెకండ్ మెథడ్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు వరకు చెప్పిందంతా ఫస్ట్ మెథడ్. జస్ట్ ఏంలా ఫస్ట్ మెథడ్ లో ఎసిటిక్ యాసిడ్ ని యాడ్ చేసి దాని యొక్క pH ని సెట్ చేసుకుని దాన్ని వార్మ్ చేసుకుని దాన్ని ఫిల్టరేట్ చేసుకుని, సో ఫిల్టరేట్ లో ఒకదాన్ని అనలైజ్ చేసాము, రెసిడ్యూ పార్ట్ లో ఉన్నదాన్ని ఇంకో దాన్ని అనలైజ్ చేసి చెప్పారు. అలాగే మెథడ్ 2 ఏం చెప్తున్నారు? ఇండోఫినాల్ మెథడ్ అని చెప్తున్నాం. ఈ ఇండోఫినాల్ మెథడ్ లో రెండు రకాల రియేజెంట్స్ ని తయారు చేసుకోవాలి. అది రియేజెంట్ 1, రియేజెంట్ 2 అని చెప్తున్నాం. రియేజెంట్ 1 అని A1 అనుకోమంటున్నారు. దీనిలో ఎంత తీసుకుంటున్నారు? 50 grams ఆఫ్ ఫినాల్స్ ని తీసుకుని
ఫినాల్ 50 గ్రామ్స్ ఉండాలి. అలాగే 0.25 గ్రామ్స్ ఆఫ్ సోడియం నైట్రోక్లోరైడ్ని వేయి చేసి తీసుకుని ఆ రెండింటిని డీఅయనైజ్డ్ వాటర్లో డిజాల్వ్ చేసుకోవాలి. అంటే ఇంకా ఆ వాటర్లో ఎటువంటి అయాన్స్ అనేవి ఉండకూడదు. అది వాటర్ అనేది అయనైజేషన్లో పార్టిసిపేట్ చేయకూడదు. ఓకేనా, దాన్నే డీఅయనైజ్డ్ వాటర్ అని అంటాం. దాన్ని ఎందులో తీసుకుంటున్నాం, వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో తీసుకుంటున్నాం. ఎంత వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో 1000 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో ఈ 2 రకాల రియేజెంట్స్ని తీసుకొని వాటర్ని యాడ్ చేసుకుని దాన్ని డైల్యూట్ చేసుకుంటాం. సో ఇది రియేజెంట్ 1 యొక్క ప్రిపరేషన్. నెక్స్ట్ రియేజెంట్ 2 తీసుకున్నట్లయితే 25 గ్రామ్స్ ఆఫ్ NaOHని వేయి చేసి తీసుకుంటాం. 40 ml ఆఫ్ సోడియం హైపోక్లోరైడ్ని వేయి చేసి తీసుకుని ఆ రెండింటిని వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో వేసుకుని ఎంత వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ 1000 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో వేసుకుని దాన్ని కూడా డైల్యూట్ చేసుకుంటాం. విత్ డైఅయనైజ్డ్ వాటర్తో డైల్యూషన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు రియేజెంట్ 1 A1 A2 రియేజెంట్స్ ప్రిపరేషన్ అయింది. నెక్స్ట్ రియేజెంట్ చూడండి, ఎంజైమ్ సొల్యూషన్ ప్రిపరేషన్ అని అంటాం. ఫ్రమ్ ద లయోఫిలైజ్డ్ యూరియేస్ ఎంజైమ్ ప్రిజర్వ్డ్ ఎట్, ఇక్కడ మనకి యూరియేస్ ఎంజైమ్ అనేది, యూరియేస్ అనేది ఒక ఎంజైమ్ అనమాట. దాన్ని లయోఫిలైజ్డ్ యూరియేస్ ఎంజైమ్ అని అంటాం. దాన్ని ఆ సొల్యూషన్ని ఎంత ప్రిజర్వ్ చేసుకుంటాం, +4 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటాం. దానికి ఇప్పుడు 0.6 grams was weighed and diluted to 100 ml with deionized water. ఈ యూరియేస్ సొల్యూషన్, యూరియేస్ అని అంటే అందులో ఖచ్చితంగా నైట్రోజన్ ఉంటుంది, దాన్ని అనలైజ్ చేస్తాం. ఇప్పుడు దాన్ని +4 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ప్రిజర్వ్ చేసుకుని ఎంత తీసుకోమంటున్నారు, 0.6 grams వేయి చేసి తీసుకుని 100 ml వరకు డైల్యూట్ చేసుకోవాలి. విత్ డిఐనైజ్డ్ వాటర్తో డైల్యూట్ చేసుకుని దాన్ని 100 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో వరకు మేకప్ చేసుకుంటాం. సో ఇది ఎంజైమ్ సొల్యూషన్ యొక్క ప్రిపరేషన్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బట్టి స్టాండర్డ్ సొల్యూషన్ ప్రిపరేషన్ చూడండి. ఫ్రమ్ ద డ్రైడ్ యూరియా ఇన్ ద డ్రైయింగ్ ఛాంబర్ 0.8576 grams was taken into volumetric flask dissolved with deionized water and diluted to 1000 ml. ఇప్పుడు 1000 ml 1 లీటర్ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ తీసుకుని దానిలో ఎంత వేయి చేసి తీసుకోమంటున్నారు, ఇక్కడ డ్రైడ్ యూరియాని 0.8576 grams తీసుకోమంటున్నారు. ఇప్పుడు ఈ యూరియాలో కూడా నైట్రోజన్ ఉంటుంది, దాన్ని డిటర్మైన్ చేయాలి. దాన్ని దేనిలో డిజాల్వ్ చేసుకోమంటున్నారు, అయనైజేషన్ అవునటువంటి వాటర్లో, డీఅయనైజ్డ్ వాటర్లో డిజాల్వ్ చేసుకుని దాన్ని 1000 ml మార్క్ వరకు వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో మేకప్ చేసుకోవాలి. సో ఇక్కడ బై టేకింగ్ వ్యారింగ్ అమౌంట్స్ ఫ్రమ్ ద స్టాండర్డ్ సొల్యూషన్స్ విత్ వ్యారింగ్ నైట్రోజన్ కంటెంట్ వర్ ప్రిపేర్డ్. స్టాండర్డ్ సొల్యూషన్ అంటే నోన్ సొల్యూషన్ అని మీనింగ్. ఇక్కడ మనకి డిఫరెంట్ వ్యారియింగ్ కాన్సన్ట్రేషన్స్ తీసుకోమంటున్నారు ఇక్కడ. సో వ్యారింగ్ అమౌంట్స్ తీసుకున్నట్లయితే డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఉన్నటువంటి స్టాండర్డ్ సొల్యూషన్స్ అనేవి తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు అనాలిసిస్ చూడండి. 100 microliter urease solution was put into spectrocovates supplemented with 10 microliter homogeneous milk sample heated at 40 degrees centigrade, mixed and kept for 10 minutes at 40 degrees centigrade. ఇక్కడ 100 microliter యూరియేస్ ఎంజైమ్ యూరియస్ సొల్యూషన్ ముందు తయారు చేసుకున్నాం చూసారా, దాన్ని 100 microliter తీసుకోమంటున్నారు. కువైట్స్ అనేవి ఉంటాయి, చిన్న చిన్న కువైట్స్. అవి బీకర్లో అంటే అవి ఇన్స్ట్రుమెంట్లో పెట్టడానికే సొల్యూషన్లో తీసుకునేటటువంటి ఆపరేటర్స్ లాంటివి, సొల్యూషన్ తీసుకునే ఆపరేటర్స్ లాంటివి. ఆ స్పెట్రోకోవైట్స్లో 100 microliters ఉన్నటువంటి యూరియస్ సొల్యూషన్ని తీసుకుని దానికి 10 microliter ఉన్నటువంటి హోమోజీనియస్ మిల్క్ శాంపుల్ యాడ్ చేసి హీటెడ్ ఎట్ ఎంత హీట్ చేయాలి, 40 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేసుకుని దాన్ని 40 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 10 minutes అలా ఉంచాలి. 1 ml ఆఫ్ A1 అండ్ A2 సొల్యూషన్స్ని వీటికి యాడ్ చేస్తాం. A1 రియేజెంట్ A2 రియేజెంట్ యాడ్ చేసి తయారు చేసుకున్నాం చూసారా, ఆ రెండింటిని దీనికి యాడ్ చేసుకుంటాం. దెన్ ద కువైట్స్ని సీల్ చేసుకుని అండ్ టర్న్డ్ అప్ సైడ్ డౌన్, సో రివర్స్ పొజిషన్లో దాన్ని పెట్టుకుంటాం. ఆఫ్టర్ కీపింగ్ ద ప్రిపరేషన్ 3 minutes ఎట్ 55 డిగ్రీ సెంటీగ్రేడ్ ద అబ్జార్బెన్స్ వాజ్ రేడియట్. వాటిని మళ్ళీ 3 minutes 55 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర టెంపరేచర్ దగ్గర ఉంచి ఆ సొల్యూషన్స్ యొక్క అబ్జార్బెన్స్ని ఎంత నానోమీటర్స్ దగ్గర రీడ్ చేస్తాము అని అంటే 625 నానోమీటర్స్ వేవ్లెంగ్త్ని సెట్ చేసుకుని అబ్జార్బెన్స్ వాల్యూస్ని తీసుకుంటాం. ఈ విధంగా మిల్క్లో ఉన్నటువంటి నైట్రోజన్ని అనలైజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి అనాలిసిస్ ఆఫ్ మిల్క్ ప్రోటీన్. సో మిల్క్లో ఉన్నటువంటి ప్రోటీన్ని ఈ విధంగా అనలైజ్ చేస్తారో చూద్దాం. సో ఇక్కడ దీనిలో కూడా కిజిల్దాల్ మెథడ్ని ఫాలో అవుతారు మిల్క్ ప్రోటీన్ని అనలైజ్ చేయడానికి కూడాను. సో ప్రోటీన్లో ఉన్నది కూడా నైట్రోజనే ఉంటుంది. సో దాన్ని డిటర్మైన్ చేయడానికి ఇక్కడ కూడా కిజిల్దాల్ మెథడ్నే ఫాలో అవుతుంది. చూడండి, ద స్టాండర్డ్ మెథడ్ ఫర్ డిటర్మైనింగ్ ద పర్సంటేజ్ ప్రోటీన్ ఇన్ కంటెంట్ ఇన్ మిల్క్ ఈజ్ ద కిజిల్దాల్ మెథడ్ విచ్ ఇన్ ఎఫెక్ట్ అనలైజెస్ టోటల్ నైట్రోజన్. సో ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ మిల్క్లో డిటర్మైన్ చేయడానికి ఇక్కడ కూడా కిజిల్దాల్ మెథడ్నే ఫాలో అవుతారు. సో ఇక్కడ టోటల్ నైట్రోజన్ని ప్రోటీన్లో ఉన్నటువంటి టోటల్ నైట్రోజన్ని డిటర్మైన్ చేస్తాం. The protein nitrogen derived from the amino acids represents approximately
95% ఆఫ్ నైట్రోజన్ మిల్క్. సో ప్రోటీన్లో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది, ప్రోటీన్స్ అంటే నథింగ్ బట్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సో అందులో ఎంత రిప్రజెంట్ చేస్తుంది? 95% ఆఫ్ నైట్రోజన్ మిల్క్ని రిప్రజెంట్ చేస్తుంది ప్రోటీన్స్ తీసుకున్నట్లయితే. ద నాన్ ప్రోటీన్ నైట్రోజన్ సచ్ యాజ్ యూరియా ఎగ్జిస్ట్ ఇన్ మైనర్ క్వాంటిటీస్ ఎట్ అప్రాక్సిమేట్లీ 5%. ప్రోటీన్తో పాటుగా నాన్ ప్రోటీన్ నైట్రోజన్ కూడా ఉంటుంది. దట్ మీన్స్ మిల్క్లో ఉండేది యూరియాలో ఉన్నటువంటి నైట్రోజన్ని నాన్ ప్రోటీన్ నైట్రోజన్ కింద తీసుకుంటాం. అది చాలా తక్కువ క్వాంటిటీలో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 5% ఉంటుంది. సో మిల్క్లో ఉన్నటువంటి ప్రోటీన్స్లో ఉన్న నైట్రోజన్ 95% ఉంటే, యూరియాలో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది మిల్క్లో ఓన్లీ 5% మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. So therefore the protein content in milk can be extrapolated by analyzing total nitrogen, because the total Kizildal nitrogen analysis does not directly measure protein. The protein content in milk తీసుకున్నట్లయితే టోటల్ నైట్రోజన్ అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తాం, దానికే టోటల్ కిజిల్దాల్ మెథడ్ని ఫాలో అవుతాం. సో ఇక్కడ మనకి నైట్రోజన్ అనాలిసిస్ డస్ నాట్ డైరెక్ట్లీ మెజర్ ప్రోటీన్. ఈ మెథడ్లో మనకి ప్రోటీన్లో ఉన్నటువంటి నైట్రోజన్ని అనలైజ్ చేయడం, డైరెక్ట్లీ మెజర్ చేయడం అనేది నాట్ పాసిబుల్ అని చెప్తున్నారు. ద రిజల్ట్ ఆఫ్ టోటల్ నైట్రోజన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ పర్సంటేజ్ ప్రోటీన్ బై మల్టిప్లయింగ్ బై ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6.38. ఇక్కడ కూడా మిల్క్లో ఉన్నటువంటి నైట్రోజన్ని క్యాలిక్యులేట్ చేయాలి, దాని పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఒక కాన్స్టెంట్ని తీసుకుంటున్నాం 6.38, దాన్ని మల్టిప్లై చేసుకోవాలి. ద కన్వర్షన్ ఫ్యాక్టర్ ఆఫ్ 6.38 ఈ స్పెసిఫిక్ టు మిల్క్. ఓన్లీ అది మిల్క్ స్పెసిఫిక్గా ఉంది, 6.38 అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇన్ దట్ ఇట్ అకౌంట్స్ ఫర్ నైట్రోజన్ కంటెంట్ ఆఫ్ ద యావరేజ్ నోన్ అమైనో యాసిడ్ కంపోజిషన్ దట్ ఈస్ ప్రెసెంట్. యావరేజ్ మనకి నోన్ కంపోజిషన్లో తీసుకున్నట్లయితే మిల్క్ యావరేజ్ అనేది దానికి 6.38తో ప్రతి మిల్క్ స్పెసిఫిక్గా 6.38తో మల్టిప్లై చేయాలి అని చెప్తున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మిల్క్లో ఉండేటటువంటి లాక్టోజ్ యొక్క డిటర్మినేషన్. ద మిల్క్ షుగర్ ఈజ్ లాక్టోజ్. ఇట్ ఈస్ ప్రైమరీ కార్బోహైడ్రేట్ ప్రెసెంట్ ఇన్ డైరీ ప్రొడక్ట్స్. సో లాక్టోజ్ అనేది కార్బోహైడ్రేట్స్, మెయిన్గా మిల్క్లో ఉన్నటువంటి షుగర్ ఏంటి అని అంటే లాక్టోజ్ అని చెప్పాలి. ద అనాలిసిస్ ఆఫ్ లాక్టోజ్ ఈజ్ ఇంపార్టెంట్ డ్యూ టు ద మెనీ ఇండివిజువల్స్ సఫరింగ్ ఫ్రమ్ లాక్టోజ్ ఇంటాలరెన్స్. సో మిల్క్లో ఉన్నటువంటి లాక్టోజ్ని అనలైజ్ చేయడానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకని అని అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ వల్ల, అంటే లాక్టోజ్ ఇన్సఫిషియన్సీ వల్ల మెనీ ఇండివిజువల్స్ అనేది సఫరింగ్ అవ్వడం జరుగుతుంది. సచ్ ఇంటాలరెన్స్ ఈజ్ టిపికల్లీ డ్యూ టు ద షార్టేజ్ ఆఫ్ ద ఎంజైమ్ లాక్టేజ్. ఇంటాలరెన్స్ అనేది దేని వల్ల వస్తుంది? లాక్టేజ్ అనే ఎంజైమ్ అనేది డెఫిషియన్సీ వల్ల మనకి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది రావడం జరుగుతుంది. The lactose may be determined by a number of methods most commonly used are. సో మిల్క్లో ఉన్నటువంటి లాక్టోజ్ని ఏ విధంగా అనలైజ్ చేస్తారు అని అంటే పెహ్లిన్స్ టెస్ట్ ఒకటి, బెండిక్స్ టెస్ట్ ఒకటి, టోలెన్స్ టెస్ట్ ఒకటి. ఇవన్నీ కామన్గా కార్బోహైడ్రేట్స్కి చేసేటటువంటి ఐడెంటిఫికేషన్ టెస్ట్లు. తర్వాత చూడండి ఇక్కడ గెలాక్టోజ్ ప్లస్ గ్లూకోజ్ తీసుకున్నట్లయితే లాక్టోజ్ అనేది ఫామ్ అవుతుంది. సో లాక్టోజ్లో ఉండేటటువంటి కంటెంట్స్ ఏంటి? గెలాక్టోజ్ ఒకటి, గ్లూకోజ్ ఒకటి. సో లాక్టోజ్లో మరి ఇది మిల్క్లో లాక్టోజ్ కంటెంట్ ఎంత ఉంటుంది అని అంటే 4.5 to 5% అనేది ఉంటుంది. సో గ్లూకోజ్ రియాక్ట్స్ విత్ ఫినోలిక్ కాంపౌండ్ త్రూ an enzymatic reaction with peroxidase and forms a pink colored complex. సో గ్లూకోజ్ అనేది ఫినోలిక్ కాంపౌండ్తో రియాక్ట్ అవుతుంది త్రూ ఎంజైమాటిక్ రియాక్షన్ ద్వారా. విత్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సిడేస్ అనే ఎంజైమ్ ప్రెసెన్స్లో గ్లూకోజ్ అనేది ఫినోలిక్ కాంపౌండ్తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది? అక్కడ పింక్ కలర్డ్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. సో అబ్జార్బెన్స్ ఆఫ్ ద కాంప్లెక్స్ ఈజ్ మెజర్డ్ ఎట్ 505 నానోమీటర్స్ దగ్గర మెజర్ చేస్తాం, అండ్ ఇట్స్ వాల్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ లాక్టోజ్ ఇన్ ద శాంపుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి మిల్క్ ఫాస్ఫటేజ్ యాక్టివిటీ. సో ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంజైమ్ ఇన్ డైరీ ఇండస్ట్రీ. సో ఇక్కడ మిల్క్లో ఉన్నటువంటి ఎంజైమ్ ఏంటి అని అంటే ఆల్కలైన్ ఫాస్ఫటేజ్, దాన్ని ALP అని అంటాం. యాక్టివిటీ ఆఫ్ దిస్ ఎంజైమ్ ఈజ్ రిలేటెడ్ టు ద క్వాలిటీ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ పాస్చరైజేషన్. సో మిల్క్లో ఉన్నటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే క్వాలిటీ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ పాస్చరైజేషన్ రిప్రజెంట్ చేస్తుంది. పాస్చరైజేషన్ అని అంటే ఏంటి? మిల్క్లో ఉన్నటువంటి ఎనీ అన్వాంటెడ్ బ్యాక్టీరియా కానీ ఎటువంటి హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ ఉన్నట్లయితే వాటిని కిల్ చేసి ప్యూరిఫై చేయడం అనమాట. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ని పాస్చరైజేషన్ అని అంటున్నాం. సో ఇందులో K and Graham ఈజ్ ద ఇంపార్టెంట్ మెథడ్ ఫర్ డిటర్మైనింగ్ ద ఫాస్ఫటేజ్ యాక్టివిటీ. సో ఈ ఫాస్ఫటేజ్ యాక్టివిటీని డిటర్మైన్ చేయడానికి ఏ మెథడ్ని ఫాలో అవుతున్నాం? K and Graham మెథడ్ని ఫాలో అవుతాం. సో చూడండి K and Graham మెథడ్.
In this method, a sample of milk is incubated with phenyl phosphate in a diethyl barbiturate buffer for 18 to 24 hours. సో శాంపుల్ ఆఫ్ మిల్క్ని తీసుకుని దాన్ని దేంతో ఇంక్యుబేట్ చేస్తున్నాం, ఫెనైల్ ఫాస్ఫేట్తో ఇంక్యుబేట్ చేస్తాం. దాంతో పాటుగా డైథైల్ బార్బరేట్ని కూడా యాడ్ చేస్తాం. అదొక బఫర్ అనమాట. ఎంతసేపు ఈ రెండిట్లో యాడ్ చేసి మిల్క్కి హీట్ చేస్తాం, 18 to 24 hours ఎట్ 34 to 37 degrees centigrade ఉండేటట్టు చూస్తాం. In the presence of phosphatase, the phenyl phosphatase is hydrolyzed and phenol is formed. Phosphatase enzyme presence లో మనకి ఇక్కడ ఫెనైల్ ఫాస్ఫేట్ అనేది ఏ విధంగా హైడ్రోలైజేషన్ జరిగి ఫెనాల్ అనేది ఫామ్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ ఫినైల్ ఫాస్ఫేటేజ్ ని తీసుకున్నాం మనం. హైడ్రోలైజేషన్ జరిగి ఏం ఫామ్ అయింది, ఫినాల్ ఫాస్ఫరిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. సో ద అమౌంట్ ఆఫ్ కలర్ డెవలప్డ్ ఈజ్ మెజర్డ్ విత్ కలరిమీటర్. సో కలర్ డెవలప్ అయిన తర్వాత వాల్యూస్ ని మనం కలరిమీటరీలో తీసుకుంటాం. దట్ వాల్యూస్ ఆర్ ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ద యాక్టివిటీ ఆఫ్ ద ఏఎల్పి. ఎల్పి అంటే ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ క్లోరైడ్ టెస్ట్. మిల్క్ లో ఉన్నటువంటి క్లోరైడ్ ని ఏ విధంగా అనలైజ్ చేస్తారో చూడండి. సో క్లోరైడ్ టెస్ట్ ఎలోస్ టు ఐడెంటిఫై ఎనీ యాడెడ్ సాల్ట్ వాటర్ ఇన్ ద మిల్క్. సో క్లోరైడ్ టెస్ట్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది, యాడెడ్ సాల్ట్ వాటర్ అనేది మిల్క్ లో ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేస్తాం. సాల్ట్ లో ఉండేటటువంటి క్లోరైడ్ ని అనలైజ్ చేస్తాం. ఇన్ దిస్ టెస్ట్ క్లోరైడ్ అయాన్స్ రియాక్ట్ విత్ మెర్కురిక్ థయాసైనైట్ అండ్ ఫార్మ్స్ థయోసైనైట్ అయాన్స్. సో క్లోరైడ్ అయాన్స్ అనేవి మెర్కురిక్ థయోసైనైట్ తో రియాక్ట్ అయ్యి థయోసైనైట్ అయాన్స్ ని ఫామ్ చేస్తాయి. ఈ ఫామ్ అయినటువంటి థయోసైనైట్ అయాన్స్ అనేవి దేంతో రియాక్ట్ అవుతాయి, ద థయోసైనైట్ అయాన్స్ రియాక్ట్స్ విత్ ఐరన్ గివింగ్ యాన్ ఆరెంజ్ కలర్డ్ కాంప్లెక్స్. సో థయోసైనైట్ అయాన్స్ ఐరన్ అయాన్స్ రియాక్ట్ అయ్యి ఆరెంజ్ కలర్డ్ కాంప్లెక్స్ ని ఫామ్ చేస్తాయి. హూజ్ ఇంటెన్సిటీ ఈజ్ మెజర్డ్ ఎట్ 505 నానోమీటర్స్. ఆ సొల్యూషన్ యొక్క వేవ్ లెంత్ ఎంత సెట్ చేసుకుంటూ 505 నానోమీటర్ సెట్ చేసుకుంటే అక్కడ వచ్చినటువంటి వాల్యూస్ అనేవి దేని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్లోరైడ్ అయాన్స్ ఇన్ ద శాంపుల్స్. So the reference books of these topics are F.J. Vulture, The Standard Methods of Analysis, A.I. Vogel, a textbook of Quantitative and Organic Analysis, CLBS edition, like Quantitative Analysis of Drugs in Pharmaceutical Formulations by P.D. Sethi, CBS Publishers and Distributors, New Delhi. Like H. Edward, The Chemical Analysis of Foods, Examination of Foodstuffs and the Detection of Adulterants. Like a textbook of Pharmaceutical Analysis by K.A. Karnas, Ville International. Thank you all.